హలో అండి, నమస్తే. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. మీకు కూడా చూపించాలనుకున్నాను. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నష్టమేమి ఉండదండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట ఐస్ క్రీమ్ తినాలన్నా కూడా భయమేస్తుంది కదా, దాంట్లో ఏమేమి కలుపుతారా అని. అందుకనే ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినేయచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అవి వేడయ్యే వరకు మళ్ళీ ఒక టీ గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసానండి. వెనిలా కస్టర్డ్ పౌడర్ ఇది 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది బబుల్స్ లేకుండా నీట్గా కలుపుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదండి, అది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకుంటాను. దీన్ని ఇలా పక్కన పెట్టుకొని పాలు కాగిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాలలో పోసుకొని కలుపుకోవాలండి. పాలు వేడైనాయి కదా చూడండి. ఇప్పుడు దాన్ని దీంట్లో పోసుకుంటాను. చిక్కటి పాలు తీసుకోవాలండి. చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీగడ పాలు బాగుంటాయి. ఇది కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగంటిపోతుంది తొందరగా. చూడండి దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు సరిపడా చక్కెర వేసుకోవాలి. మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే 1/2 టీ గ్లాస్ వేసాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. తర్వాత స్టవ్ బంద్ చేసుకున్న చల్లగా అయిన తర్వాత గట్టి పడుతుందండి ఇది. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత దీన్ని ఒక బాక్స్ తీసుకోవాలి. బాక్స్ అయినా గాజుదైనా సరే, మీ దగ్గర ఏది ఉంటే అది దాంట్లో ఒక గిన్నెలో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే కళాయి తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ చక్కెర వేసాను. ఇదేంటంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ రావడానికండి మనకిది. ఒక టీ గ్లాస్ తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. ఈ విధంగా తొందరగా కరిగిపోతుందన్నమాట చక్కెర. ఇలా వెడల్పుగా చేసుకుంటే చూడండి మెల్ట్ అవుతుంది కదా కొద్ది కొద్దిగా. కానీ తిప్పుతూ ఉండాలండి, అడుగంటుతుంది. లేకపోతే మొత్తం మాడిందనుకో చేదవుతుంది. చూసుకొని దగ్గర ఉండి కలుపుకోవాలి. చూడండి కొంచెం కొంచెం కరిగింది కదా. ఇప్పుడు మొత్తం కరిగిపోయింది. దీంట్లో నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇది కూడా దాంట్లో వేయించుకోవాలి. మొత్తం గట్టి పడొద్దండి. ఇలా క్రీమీగా ఉన్నప్పుడే తీసి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లోకి తీసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి దీంట్లో. టేస్ట్ బాగుంటుంది, అడుగంటకుండా కూడా ఉంటుంది. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లో తీసుకుంటాను. ఎమ్మటే గట్టి పడుతుందండి చక్కెర పాకం. చూడండి గట్టిగా అయిపోయింది, పట్టీలాగా అయిపోయింది, జీడిపప్పు పట్టీలాగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి. జిప్లాక్ కవర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది తెలుస్తుందన్నమాట. ఇలా మొత్తం పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఇందాక మనం ఐస్ క్రీమ్ చేసుకున్నాం కదండి, డబ్బాలో పోసి పెట్టుకున్నాం కదా, దానిలో కొద్దిగా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కొద్దిగా స్ప్రే చేసుకొని, పైనుంచి స్ప్రే చేసిన తర్వాత పైనుంచి మన దగ్గర ఏదైనా కవర్ అయినా సరే, ఏదైనా పాలిథిన్ పేపర్ ఉంటుంది కదండి, అదైనా సరే పైనుంచి వాటర్ రాకుండా అనమాట ఈ కవర్ ఇలా పెట్టుకొని మూత గట్టిగా పెట్టుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. 2 గంటలు ఉంచిన తర్వాత మళ్ళీ తీసేసుకోవాలి. తీసిన తర్వాత మూత తీసి చూద్దామండి ఒకసారి. ఇది ఎప్పుడే అయిపోలేదండి. మళ్ళీ ఒకసారి దీన్ని మనం పాల మీద మీగడ ఉంటుంది కదండి, అది వేసుకొని ఒకసారి ఒకటేసారి తిప్పాలండి. ఎమ్మటే చాలా ఫాస్ట్గా తిప్పకూడదు, క్రీమీ టెక్స్చర్ అనేది పోతుందన్నమాట. అందుకనే స్లోగా తిప్పుకోవాలి. కొద్దిగా పాల మీగడ వేసుకోవాలండి దీంట్లో. ఆ పాల మీగడ వేసింది నాకు వీడియో మిస్ అయిందండి. మీరైతే కొంచెం ఒక 2 స్పూన్స్ అట్లా పాల మీగడ వేసుకొని కలుపుకోండి. చూడండి ఈ విధంగా క్రీమీ లాగా వచ్చింది కదా. ఇలా పట్టుకొని మళ్ళీ మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే బౌల్లోకి తర్వాత దీనిపైనుంచి మళ్ళీ మనం ఇందాక బటర్ స్కాచ్ చేసుకున్నాం కదండి, దాన్ని పైనుంచి మళ్ళొకసారి చల్లుకోవాలి.
మళ్ళీ 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఐస్ క్రీమ్ ఇంకా అయిపోతుంది. 8 గంటలు పెడితే మనకి సేమ్ మనం బయట కొనుక్కునే ఐస్ క్రీమ్ ఉంటుంది కదండీ, అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలకి మాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మళ్ళీ పైనుంచి కవర్ పెడుతున్నానండి. కవర్ పెట్టుకొని, ఈ కవర్ ఎందుకంటే వాటర్ అనేది రాకుండా అండి, మూత గట్టిగా పెట్టుకొని 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఈవినింగ్ చేశానండి, అందుకనే నైట్ మొత్తం ఉంచాను. తర్వాత మార్నింగ్ తీసి చూస్తున్నానండి. చూడండి ఎలా ఉందో. కవర్ తీసి చూద్దాము. వావ్, చాలా బాగుంది కదా చూస్తుంటేనే. టేస్ట్ కూడా అలాగే ఉందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పైనుంచి మళ్ళొకసారి మనం చేసుకున్నాం కదండి బటర్ స్కాచ్, అవి కొంచెం పైనుంచి చల్లుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.